ప్రైవేట్ స్కూల్ చదువులు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వయసుకు మించిన చదువులతో టెన్షన్ పడుతున్నారు. కిలోల బరువున్న పుస్తకాలు భవిష్యత్తుపై భారం మోపుతున్నాయి. ప్రభుత్వ పుస్తకాలు వాడాలన్న ఆదేశాలను ప్రైవేట్ స్కూళ్లు పట్టించుకోవడం లేదు. బండెడు చదువులు చిన్నారుల జీవితాలకు భారమవుతున్నాయి. భవిష్యత్తు బాగుండాలని ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తే అక్కడి చదువు బరువులు చిన్నారుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయి. ఏమీ తెలియని వయసులోనే కిలోల కొద్దీ పుస్తకాలు మోస్తున్నారు. ఈ చిన్న బుర్రలు పొద్దుట్నుంచి సాయంత్రం వరకు పుస్తకాలతో పోటీ పడుతూ అలసిపోతున్నాయి. ప్రభుత్వ పుస్తకాలు చదివించాలని ఆదేశాలున్నా నల్గొండ జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రైవేటు స్కూళ్లు ఆదాయం కోసం ఇష్టానుసారంగా పుస్తకాలు ప్రింట్ చేసి అంటగడుతున్నాయి. నర్సరీ పిల్లోడికి 4 పుస్తకాలు తగ్గవు. ఎల్కేజీ, యూకేజీకి వచ్చేసరికి వాడి బరువు కంటే పుస్తకాల బరువే ఎక్కువవుతోంది. ఎల్కేజీకి ఇన్ని పుస్తకాలు ఎందుకని పేరెంట్స్ ప్రశ్నిస్తే మీ పిల్లాడు చదువులో వెనకబడతాడని చెప్తున్నారు. దీంతో గత్యంతరం లేక బుక్స్ కొనాల్సి వస్తోందంటున్నారు తల్లిదండ్రులు. పుస్తకాల బరువు అనేది ఎక్కువైతుంది. 15 కేజీల నుంచి 20 కేజీల దాకా బరువు ఎక్కువైతుంది. మానసికంగా, శారీరకంగా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ అని, పుస్తకాలు, కాపీలు అనేది ఎక్కువ 10th క్లాస్లో అయ్యేది బుక్స్ ఎల్కేజీ, యూకేజీలకే అవుతుంది. ఖర్చు కూడా ఎక్కువ భరించవలసి వస్తుంది పేరెంట్స్. ప్రత్యేకంగా వాళ్ళ కోసం పని వదిలిపెట్టుకొని స్కూల్కి కేటాయించడం జరుగుతున్నది. కాబట్టి తక్షణమే ఈ గవర్నమెంట్ ప్రకటించుకొని పుస్తకాలు తగ్గించడం కానీ, పరిజ్ఞానం పెంచడం కానీ, పుస్తక ఫీజులు కూడా 1000 ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు. దాన్ని తగ్గించి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. ప్రైవేటు పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో విద్య అనేది చిన్నపిల్లలకు పెనుభారంగా తయారైంది. ప్రైమరీ సెక్షన్లో ప్రధానంగా సిలబస్లో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ప్రభుత్వ రంగం నేడు 1 to 5th సంబంధించి, అంటే ప్రైమరీకి సంబంధించి ప్రైవేట్ రంగానికి వదిలేస్తూ ఉంది. సో ఈ పరిణామాల వల్ల చిన్నపిల్లలు అనేక లోపాలు తలెత్తి భవిష్యత్తులో వారి యొక్క జీవితాలని ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. పిల్లల భారాన్ని చూసి పేరెంట్స్ బ్యాగుల బరువు ఎత్తుకుంటున్నారు. పొద్దున స్కూల్కు తీసుకెళ్లడం, సాయంత్రం తీసుకురావడం చేస్తున్నారు. ప్రతి స్కూల్లో ప్రభుత్వ పుస్తకాలు మాత్రమే చదివించేలా విద్యాశాఖ ఆదేశాలిచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మాకు బుక్స్ ఎక్కువ అవడం వల్ల మాకు డైజెస్ట్ త్వరగా అయ్యి ఎనర్జీ తగ్గుతుంది. మేము హోంవర్క్స్ ఎక్కువ అవడం వల్ల మాకు తలకాయ నొప్పి వస్తుంది. శారీరక ఆరోగ్యం కూడా మాకు బాగా ఉండడం లేదు. కొంతమంది పేరెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి ఏమి కాదు కానీ మేము నడుచుకుంటూ వస్తున్నాము. మాకు సరే దూరం అవుతుంది. మాకు హోంవర్క్స్ ఎక్కువ అవడంతో బ్యాగ్ వెయిట్ ఎక్కువైతుంది. ఎల్కేజీ, యూకేజీ నుండే 10-15 కేజీల బ్యాగు, బుక్స్ కానీ, నోట్బుక్లు అని, అవన్నీ ఇవన్నీ చాలా మూతవరకు పెడుతున్నారు స్కూల్ వాళ్ళు. ఇట్లయితే పేరెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇంత మూతవరకు తగ్గించాలి. పేరెంట్స్ మాత్రం పిల్లల బ్యాగుల కోసమే ఏ పనులైనా మానుకొని వాళ్ళను స్కూల్లో పంపించి రావడము, మళ్ళీ ఈవినింగ్ పిల్లల కోసమే వెయిట్ చేసి వాళ్ళ బ్యాగులు తీసుకొని రావడం జరుగుతుంది. చిన్న వయసులోనే పిల్లలు బరువు మోయడం, తమ స్థాయికి మించి చదివించడం వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. పుస్తకాల బరువులతో శారీరకంగా ఎదగలేకపోతున్నారని చెప్తున్నారు. మానసిక ప్రశాంతత లేకుండా పోతోందంటున్నారు. వీలైనంత వరకు కూడా పిల్లల యొక్క స్కూల్ బ్యాగ్ స్కూల్లోనే పెట్టి మినిమం నెంబర్ ఆఫ్ బుక్స్, 1-2 బుక్స్ ఇంటికి ఇచ్చి వాళ్ళు ఉన్న హోంవర్క్స్ ఉన్నటువంటి బుక్స్ కానీ, లేదా చదవాల్సిన బుక్స్ మాత్రం ఇంటికి ఇచ్చినట్లయితే పిల్లలకి ఈజీగా ఉంటుంది. అండ్ రెండవది ఏంటంటే పిల్లల యొక్క స్కూల్ టైమింగ్స్ కూడా ఏమవుతుంది ఏంటంటే, మరి మార్నింగ్ చిన్న పిల్లలు కూడా ఎల్కేజీ, యూకేజీ పిల్లలు కూడా పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూర్చోబెడుతున్నట్టు స్కూల్స్ చాలా వస్తున్నాయి ఈ మధ్యన. ఇంతసేపు కూర్చుంటే వాళ్ళు విన్నది బుర్రకెక్కించుకోగలరు అనేది కూడా ఆలోచించాలి. చిన్నపిల్లలకి అంత అవసరం లేదు. 1-2 బుక్స్ తోటి వాళ్ళు రోజు ఏ బుక్స్ అయితే అవసరం ఉందో ఆ బుక్స్ మాత్రమే యూజ్ చేస్తూ, ఆ బుక్స్లోనే యాక్టివిటీస్ మాత్రమే చేయిస్తూ ఉంటే పిల్లల ఈజీగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా కొంచెం క్రియేటివ్గా చేయిస్తే బాగుంటుంది పిల్లలు. అంటే ఒకేసారి బుక్స్ బట్టించడం కాకుండా పుస్తకాల బరువు ఇప్పటికైనా తగ్గించేలా చర్యలు తీసుకునేలా చూడాలంటున్నారు పేరెంట్స్. పిల్లల చదువుకు తగ్గట్టు ప్రభుత్వమే పుస్తకాలు రూపొందించాలని కోరుతున్నారు.